బాలసముద్రంలో అంగవైకల్య పిల్లలకు 2 కోట్లతో వసతి గృహం, ఆడిటోరియం, పార్క్ సుందరీకరణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, హుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి. హనుమకొండ బాలసముద్రంలోని 30వ డివిజన్లో చిల్డ్రన్స్ పార్క్ ఆవరణలో 15వ ఆర్థిక సంఘం 2 కోట్ల నిధులతో నిర్మించబోతున్న అంగవైకల్య పిల్లలకు వసతి గృహం, ఆడిటోరియం నిర్మాణం, పార్క్ సుందరీకరణ కోసం ఈరోజు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య, హుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు 7వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్, స్థానిక మాజీ కార్పొరేటర్ కేసిరెడ్డి మాధవిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంకా సంపత్ యాదవ్, నాయని లక్ష్మారెడ్డి, బొంత సారంగం, వల్లపు రమేష్, పార్టీ నాయకులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి రావండి ఇవి పార్కు జాగాలు కూడా ఈ కాలనీలో కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. పార్కు స్థలాలలో ఆక్యుపై చేసుకొని కట్టించిన వాటిని తీసేయాలని చెప్పి మరి అందులో భాగంగా నిన్న సిపి గారిని కలవటం జరిగింది. సిపి గారితో హైదరాబాద్ తిరిగా ఇక్కడ కూడా కబ్జా గురైన వాటిని డీసీపీ స్థాయి అధికారిని నియమించాలని నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ పార్కులలో పబ్లిక్ గార్డెన్, పద్మాక్షమ్మ గుట్ట ఇలాంటి పార్కులలో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరగకుండా ఉదయాన సాయంత్రం పెట్రోలింగ్, డ్రగ్స్ మరియు ఈ గంజా ఇట్లాంటి వాటిలలో కూడా ప్రత్యేక టీంని ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న పోలీస్ కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. వారు కూడా మంచిగా స్పందించి ఇమ్మీడియట్ టీమ్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. మరి పట్టణ ప్రజలందరూ కూడా మన హనుమకొండ, మన వరంగల్ జిల్లాగా క్లీన్ అండ్ గ్రీన్ ఈ రెండింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే భవిష్యత్ తరాలకు కూడా మనం అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఒకరిద్దరికి ఇబ్బంది అయినా దాన్ని భరించుకొని మనకు ముందు సాగాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.